ఇక వచ్చే నెలలో డిఎస్సి 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంటు. ఈసారి ఆంగ్ల, కంప్యూటరు పరిజ్ఞానం పైన పరీక్ష. ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలున్నాయి. ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 2026లో సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించారు. ఆ పోస్టులతో సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 9,500 ఖాళీలు కలిపితే 10,000కు పైగానే పోస్టులు ఉండవచ్చు. అంటే మరో మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం, కంప్యూటరు పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీషు, కంప్యూటర్పై పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఎంతో అవసరం. ఈ రెండు అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్టు పేపర్లకే పరిమితం. కానీ ఆంగ్లం, సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీపీఎస్సి ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తుంది. ఇదే విధానాన్ని టీచర్లకు వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే నెలలో వెలువడే డిఎస్సి నోటిఫికేషన్లోనే కొత్త పేపర్పై పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇక 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు. ఇక ఎస్జిటి 6,000, అసిస్టెంట్లు 3,000, పీఈటీలు 500 మంది, మొత్తం కలిపి 9,500 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.